కృపాభరితుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామన ఉదయకాలము వాక్యం వింటున్న ప్రభు బిడ్డలు మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కూడా ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న విషయాలు తెలుసుకొనుటకు కృప దయచేయని దేవుడు సహాయం చేయని. హేబేలు కూడా తన మందలో తొలిసూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను అని అంది. కయీను తన సంపాదనలో కొంత ఇచ్చాడు. అనేక మంది ఆ కృపగల దేవునికి ఇచ్చు విషయంలో కొంత ఇస్తూ ఉంటారు. ఇవ్వాల్సింది దేనిలో అని అడిగితే మన సంపాదనలో ఇవ్వాలి, అంతేకాని సంపాదన కాని దానిలో నుండి దేవునికి మనం ఇవ్వకూడదు. సంపాదన కానిది లంచాలు, వడ్డీలకి ఇవ్వడాలు, మోసాలు చేసి సంపాదించడం, అన్యాయాలు చేసి సంపాదించడం, జూదమాడి సంపాదించడం, దొంగతనం చేసి సంపాదించడం, ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇవ్వకూడదు. కయీను వ్యవసాయం చేసి కష్టపడి ఇచ్చాడు, కానీ కొంత ఇచ్చాడు. దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కొంత అనుకోకండి. దేవునికి ఇవ్వవలసినది సంపూర్ణంగా మీరు ఇవ్వండి. బైబిల్ చెప్తుంది ఈయుడి మీకు ఇవ్వబడును అని. కాబట్టి ఇచ్చినటువంటి వారికి దేవుడు ఇస్తాడు, కానీ ఇవ్వని వారికి దేవుడు ఇవ్వలేడు కదా. హేబేలు ఆ విధంగా కాదు. తన మందలో క్రొవ్విన వాటిని దేవునికి అర్పణగా అర్పించాడు. ప్రియులారా, గమనించాల్సింది దేవునికి అర్పణ చాలా ప్రాముఖ్యమైనది. మన దగ్గర ఏది మేలైనదో, ఏది విలువైనదో దాన్ని దేవునికి మనం ఇవ్వాలి. ఎందుకంటే మనం బ్రతకడమే దేవుని యొక్క కృప. మన కుటుంబంలో అందరూ బ్రతికొండడం దేవుని కృప. మనం సంపాదించడం దేవుని కృప, చదవడం దేవుని కృప, ఉద్యోగం చేయడం దేవుని కృప, ఇల్లు కట్టడం దేవుని కృప. ఇవన్నీ దేవుని కృప ద్వారా మనం కలిగి ఉన్నాం. అలాంటప్పుడు ఇన్ని మేలైన వాటిని దేవుడు మనకిస్తే మనం మాత్రం దేవునికి మేలైనవి ఇవ్వము కదా, విలువైనవి ఇవ్వము కదా. అందుకే పౌలు గలతీ పత్రికలో చెప్తాడు, వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేయవానికి అన్ని పదార్థములలో భాగమియ్యాలి అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి, దైవ సేవకునికి ఎప్పుడూ మేలైనవి, విలువైనవి ఇవ్వటానికి మనం నేర్చుకోవాలి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇక్కడ హేబేలు క్రొవ్విన వాటిని అర్పించాడు, అంటే విలువైన వాటిని. అయితే సమూయేలు గ్రంథంలో సౌలు రాజు ఒక రోజున అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఆయనతో చెప్పిన మాట, అమాలేకీయులు శాపగ్రస్తమైన వారు కాబట్టి ఆ దేశంలో ప్రాణమున్న ప్రతిదాన్ని కూడా చంపేయమన్నాడు. చంటి పిల్లలు కానీ, గర్భవతులు కానీ, పాలిచేతలుడు కానీ, పశువులు, మేకలు, పక్షులు అన్నింటినీ చంపేయమన్నాడు. అయితే సౌలు రాజు దేవుని మాటను నిర్లక్ష్యపరిచి అన్నిటినీ చంపాడు, కానీ క్రొవ్విన వాటిని తెచ్చుకున్నాడు. సమూయేలు ప్రవక్త దేవుని సన్నిధానంలో వీరు పొందిన విజయానికి బలి అర్పించాలనే ఉద్దేశంతో సౌలు వచ్చి సమూయేలు ప్రవక్తను పిలిపిస్తే ఆ ఎద్దులు రంకెలు వేయడం విని అదేమిటని అడిగితే సౌలు రాజు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు క్రొవ్విన వాటిని తెచ్చాను అన్నాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త అన్నాడు, క్రొవ్విన వాటిని బలి అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము అని చెప్పాడు. హేబేలు దినములలో క్రొవ్విన వాటిని, అంటే మేలైన వాటిని దేవునికి అర్పణగా ఇచ్చాడు. అయితే దాని అర్థం ఈ రోజుల్లో ఆయన మాట వినుట శ్రేష్టం. దేవుడు మనతో ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో అవి మనం చేయడం. బలి అర్పించిన దాన్ని, మనం అర్పించే అర్పణకు విలువైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రియులారా, గమనించవలసిన విషయం, దేవుని గ్రంథంలో ఇంకా మనం చదువుకున్నట్లయితే ఈ కాండం 2వ అధ్యాయం 13వ వచనంలో చదువుకుంటే వాక్యమితిగా సెలవిస్తుంది, నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను అని అంటాడు. దేవునికి మనము అర్పణ అర్పించేటప్పుడు దానిలో ప్రతి అర్పణలో కూడా ఉప్పును కలిపి అర్పించాలి అని చెప్తాడు. అంటే దాని అర్థం ఉప్పు అంత శ్రేష్టమైనదా? నిజంగా శ్రేష్టమైనది. బైబిల్ వివరంగా చెప్తాది. ప్రభుల వారు అంటున్నారు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే మరి దేనికి నీ పనికిరాదు అని చెప్పాడు. అంటే దాని అర్థం
ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఉప్పు వలె ఉండాలి. ఉప్పుకున్నటువంటి గుణాలు విలువైనవి. ఉప్పు తెల్లగా ఉంటుంది అంటే మనము తెల్లగా ఉండాలి అంటే దాని అర్థం తెలుపు పరిశుద్ధతకు సూచన. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీవు అర్పణ అర్పించేటప్పుడు పరిశుద్ధమైనటువంటి రీతిగా జీవితాన్ని కలిగి అర్పించాలి. రెండవది, ఉప్పు లేకుండా ఏ పదార్థము రుచికరంగా ఉండదు అంటే దాని అర్థం నీవు అర్పణ అర్పించేటప్పుడు నీవు రుచికరంగా ఉండాలి. దాని అర్థం నీ మాటలు అనేకులకి రుచికరంగా ఉండాలి. నీ మాటలు ఎప్పుడు కూడా ఇతరులకు అభ్యంతరకరంగా అయిష్టంగా ఉండకూడదు. ఎంతోమంది మాటలు వేదిక మీద మంచి మాటలు మాట్లాడతారు, సంఘంలో కూడా మంచి మాటలు మాట్లాడతారు. బయటకు వచ్చిన తర్వాత సమాజంలోనూ ఇళ్లలోనూ పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకని నీ నైవేద్యము ఉప్పు కలిపినట్టుగా ఉండాలి. మూడవది, ఉప్పు పదార్థమును చెడనివ్వదు. మీకు బాగా తెలుసు, మన ఇంట్లో పచ్చళ్ళు చేసినప్పుడు లేకపోతే చేపలు చెడిపోకుండా ఉప్పును కలుపుతూ ఉంటారు. దాని అర్థం పదార్థం చెడిపోకుండా ఉప్పు ఉపయోగపడుతూ ఉంటుంది. మనం అర్పణ అర్పించేటప్పుడు ఇతరులను చెడిపివేసే మనస్తత్వం లేక చెడిపివేసిన వాళ్ళుగా, ఇతరులకు కీడు కలిగించేవారుగా, నష్టం కలిగించేవారుగా ఉండి దేవునికి అర్పణలు అర్పించకూడదు. అది ఏమాత్రము దేవునికి తగినది కానే కాదు, ఇష్టమైనటువంటి కార్యం కాదు. ప్రియులారా, గమనించాలి, ప్రతి నైవేద్యంలోనూ ఉప్పు కలపాలి అంటే ఉప్పు అనేటటువంటిది ప్రతి పదార్థంలో కూడా కలుస్తుంది. చూడండి, దేవుని సన్నిధానంలో కూర్చున్న మీరు ఒకవేళ వంకాయ కూర అయినా, బెండకాయ కూర అయినా, చేపల పులుసు అయినా, మాంసం కూర అయినా, ఆఖరికి తీపి పదార్థాలైనా ప్రతి దానిలో కూడా ఉప్పును వాడుతూ ఉంటారు. ఆ విధంగా దేవునికి అర్పణ అర్పించే ప్రతి బిడ్డ కూడా ఆ ఉప్పు అన్ని కూరల్లో కలిసినట్టుగా మనం కూడా అందరితో కలిసి ఉండాలి. సంఘంలో ఉన్న నీవు ఎందరితో కలిసి ఉంటావు, ఎందరితో కలవకుండా ఉన్నావు? నీ కాపరితో కలిసి ఉన్నావా? మీ సంఘ పెద్దలతో కలిసి ఉన్నావా? సంఘంలో ఉన్న బిడ్డలందరితో కూడా మంచి ఐక్యత, మంచి సమాధానము కలిగి నువ్వు జీవించాలి. ఆ రీతిగా జీవించినప్పుడే నీవు నీ నైవేద్యంలో ఉప్పు కలిపావు అని దాని అర్థం. ఈ శ్రేష్టమైన అనుభవం నువ్వు కలిగి ఉన్నావా లేదా ఆలోచించాలి. ఇటువంటి అనుభవం లేకుండా దేవునికి నువ్వు అర్పించే అర్పణ వ్యర్థమైపోతుంది. రెండవది, వాక్యం సెలవిస్తుంది. లేవీకాండం 7వ అధ్యాయం 13వ వచనంలో చదువుకుంటే, కృతజ్ఞ బలిలో మనము పులిసిన రొట్టెను అర్పణగా అర్పించాలి అని అక్కడ చెప్తాడు. దేవునికి కృతజ్ఞత బలి అర్పించేటప్పుడు దాంట్లో పులిసిన రొట్టెను అర్పించాలి అని అంటాడు. పులిపిండి పాపానికి సూచన. కృతజ్ఞతలు మనం ఎప్పుడు చెల్లిస్తాము? దేవుడు మనకు చేసిన అనేకమైన మేళ్లకు కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం. ప్రభువా, ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రాలు, భార్యనిచ్చినందుకు స్తోత్రాలు, భర్తనిచ్చినందుకు స్తోత్రాలు, పిల్లలు ఇచ్చినందుకు స్తోత్రాలు, ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. దేవుడు చేసే ప్రతి మేలుకి కృతజ్ఞతలు చెల్లిస్తాం. అయితే కృతజ్ఞతలు అర్పించేటప్పుడు పులిసిన రొట్టెను కూడా అర్పించాలి అని వాక్యం సెలవిస్తుంది. పులుపు అనేది పాపానికి సూచన. ప్రియులారా, గమనించాలి. దాని అర్థం ఏమిటంటే దేవుడు నీకు మేలు చేసింది ఎందుకంటే నీవు పాపాన్ని విడిచిపెడతావని, ఇక మీదట పాపం చేయవని. ఎందుకో తెలుసా? ఆ కృపగల దేవుడిని పాపం కొరకు కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ సిలువ పైన చనిపోయాడు. ఆయన చనిపోయింది నీలో ఉన్న పాపాన్ని తన రక్తంతో కడిగి శుద్ధీకరించటానికి. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు సిలువలో మరణించాడు. అయితే ఎన్నో మేలు చేస్తూ వస్తున్నాడు. మన చేనులో కూడా వర్షం కురిసేది పాపులమే. మన భూమి కూడా మంచి పంట పండేది మనం పాపులమే. మనం పాపులైనా బాగా చదువుకున్నాం, మంచి ఉద్యోగాలు వచ్చాయి. అయితే నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు నీ పాపాన్ని కూడా ఆయనకు అర్పణగా అర్పించేయాలి. ప్రభా, ఈ పాపికి ఇన్ని మేలు చేశారు, అందుకు కృతజ్ఞతలు. అయితే ఈ పాపాన్ని విడిచిపెడతానని పులిసిన రొట్టెను అర్పణగా అర్పించినట్లుగా నీ పాపాన్ని కూడా దేవునికి
అర్పణగా అర్పించాలి. ఈ కార్యం నువ్వు ఎప్పుడైనా చేసావా? పోనీ ఇది నీకు ఎప్పుడన్నా ఇలాగ చేయాలని ఆ జ్ఞానం దేవుడు నీకు ప్రసాదించాడా? తెలియదు అంటే కనీసం ఇప్పుడైనా ఈ విషయంలో ఆ కృపగల దేవుని సన్నిధానంలో ఆ కార్యాన్ని చేయాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దైవజనాంగమా, దేవుడు ఎంత మంచి దేవుడు! ఆ కృప కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్న ప్రతి బిడ్డ, వింటున్న ప్రతి బిడ్డ ఈ శ్రేష్టమైన కార్యాలు, ఉప్పుని, పులిసిన రొట్టెని ఈ విధంగా మనం అర్పించడం మంచిది కదా. కృపగల దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి మనం ఆలోచించవలసినటువంటి మరొక కార్యం చూడండి. మీ దేవునికి అర్పణం తెచ్చినప్పుడు ఏమీయూ తినకూడదు అని వాక్యము సెలవిస్తుంది. లేవియా కాండము 23వ అధ్యాయం 14వ వచనంలో చదువుకుంటే, దేవునికి మనం అర్పణ అర్పించేటప్పుడు ఏమీ తినకూడదంటే దాని అర్థం దేవుడు మన అర్పణ అంగీకరించడానికి ఆ కృపగల దేవుని సన్నిధానంలో ప్రియులరా మనము ఏమీ తినకూడదంటే ఉపవాసము అంటే దాని అర్థం ఉపమి అంటే సమీపించి, వాసము అంటే నివాసము చేయడం అనగా దాని అర్థం ఏమీ తినకూడదు అంటే ప్రియులారా గమనించాల్సింది, సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఆయన్ను సమీపించేటట్టుగా వెళ్ళాలి. ఆయనతో మనం నివాసం చేసేటట్టుగా వెళ్ళాలి. అందుకే ఏమీ తినకూడదు అంటున్నాడు. చూడండి, మనం ఏమైనా తింటే మన శరీరంలో ఉన్న జవసత్వాలలో బలం వచ్చి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మాటలు, చెడు చూపులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనం ఏమీ తినకపోతే శరీరంలో ఉన్న జవసత్వాలలో బలం తగ్గిపోయి ఏమీ మాట్లాడలేం, ఏది అపవిత్రంగా చూడలేం, ఏ పనికిరాని ఆలోచనలు కూడా మనలోకి రాలేవు. కాబట్టి దేవుని సముఖంలోకి వెళ్ళేటప్పుడు ఆ సర్వశక్తిమంతుడైనకి అర్పణగా అర్పించేటప్పుడు ప్రియులరా మనము ఏమీ తినకుండా వెళ్ళాలని. అదే సంఖ్యాకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుంటే, అన్యాగ్ని అర్పించినందున వారు చనిపోయిరి అని అహరోను కుమారులు దేవుని సన్నిధానంలో అర్పించవలసిన అర్పణలు కాకుండా అన్యాగ్నిని, ఈ రోజుల్లో ఎంతోమంది సంఘంలోకి అన్యాగ్నిని అంటే చెప్పాల్సిన సత్యమును బోధించకుండా తప్పుడు బోధలు బోధిస్తూ నిజమైనటువంటి ఆత్మను పొందకుండా దయ్యపు ఆత్మల్ని కలిగి అన్యాగ్నితో సంఘాలు నింపేస్తూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఓర్చడు కదా. ఈ మాటలు వింటున్న నీవు ఒక్కొక్క విషయాన్ని ఆలోచించి ఆ రీతిగా నీ జీవితాన్ని మార్చుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.